రైట్ మేడం. ఈ చికా కాఫీ కలెక్టర్ దగ్గర ఉన్నామండి. ఇది ఒక మంచి కాఫీ కేఫ్. అయితే మనం కాఫీ అనంగానే మనకు హాట్ కాఫీ లేదంటే కోల్డ్ కాఫీ లేదంటే క్యాపిచినో ఇలాంటివి మాత్రమే మనకు గుర్తొస్తాయి. బట్ ఇక్కడ ఈ కేఫ్‌లో స్పెషాలిటీ ఏంటి అంటే కాఫీ గులాబ్ జామున్, కాఫీ సమోసా, అలాగే కాఫీతో తయారు చేసినటువంటి ఐస్ క్రీమ్స్ ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి. సో, నేను ఫస్ట్ టైమ్ ఈ కాఫీ గులాబ్ జామున్ అంటే ఏంటి, కాఫీతో గులాబ్ జామున్ ఎలా తయారు చేస్తారు అనేసి చాలా ఎక్సైట్ ఫీల్ అయ్యాను. సో, ఈరోజు అవన్నీ కూడా ఎలా తయారు చేస్తారు, దాంట్లో ఏ ఇంగ్రీడియెంట్స్ వాడతారు అండ్ ఈ కేఫ్‌లో ఇంకా ఎలాంటి వెరైటీస్ ఉన్నాయి ఏంటి అనేసి ఈరోజు మీకు మేనేజర్ ఉన్నారు టోనీ గారు, వారితో మాట్లాడదాం. హాయ్ అండి టోనీ గారు. హాయ్, నమస్కారం. టోనీ గారు, చికా కేఫ్ దీని గురించి మేము విన్నప్పుడు చాలా స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ అనేసి ఉన్నారు. ఏంటి ఇక్కడ ఉన్న స్పెషాలిటీ ఏంటి? ఇక్కడ స్పెషల్ ఏంటంటే మాది కాఫీ సమోసా, కాఫీ గులాబ్ జామున్. కాఫీ సమోసా, కాఫీ గులాబ్ జామున్. కాఫీ గులాబ్ జామున్ చాలా ఫేమస్. కాన్ సమోసా అని ఇలా అన్నాక కాఫీ సమోసా ఏంటి, కాఫీ గులాబ్ జామున్ ఏంటి? సో మా దగ్గర ఏంటంటే వీ హ్యావ్ అ స్పెషల్ రోస్టర్ అనమాట. సో మేము ఇక్కడే బీన్స్ తీసుకొచ్చి రోస్ట్ చేసి దాని నుంచి గులాబ్ జామున్ సమోసా ఎక్స్ట్రాక్ట్ చేసి మేము చేస్తాం అనమాట. ఇట్స్ అ వెరీ యునిక్ థింగ్. సో గులాబ్ జామ్ చేసినప్పుడే కాఫీ ఎక్స్ట్రాక్ట్ లో మేము గులాబ్ జామ్ సోక్ చేసి చేస్తాం అనమాట. దట్స్ ద స్పెషాలిటీ ఆఫ్ ద గులాబ్ జామ్. ఓకే. సో ఇక్కడ డిస్ప్లేలో కూడా మనకు కనిపిస్తున్నాయి కదా, చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇది ఈ రోజు స్పెషల్స్ ఇవి. కాఫీ గులాబ్ జామున్, కాఫీ సమోసా, తర్వాత జాక్ ఫ్రూట్ ఫ్లఫ్ అని ఫార్మ్ నుంచి తెచ్చిన జాక్ ఫ్రూట్ తో తయారు చేసిన నేచురల్ గా ఫార్మ్ నుంచి తీసుకొచ్చి డ్రింక్స్ కూడా ఉన్నాయి. డ్రింక్స్ కూడా వి హావ్ స్పెషల్ రోజెలా అని, బ్లూ టీ అని, రోజ్ బేస్డ్ కాఫీ డ్రింక్స్, రోజ్ తర్వాత ఐస్ క్రీమ్ బేస్డ్ కాఫీ డ్రింక్స్, రోజ్ బేస్డ్ కాఫీ డ్రింక్స్ కూడా ఉన్నాయి. ఏంటండి ఎక్కువ కాఫీతో వెరైటీస్ చేయాలన్న థాట్ మీకు ఎలా వచ్చింది? అంటే కాఫీ ఇట్స్ అ గ్రోయింగ్ మార్కెట్ అన్నమాట. హైదరాబాద్ లో కూడా లాట్ ఆఫ్ ట్రెండ్స్ ఆర్ హ్యాపెనింగ్. సో ఏదైనా డిఫరెంట్ కెఫే పెడదాము, లైక్ అందరూ రెస్టారెంట్స్ పెడుతున్నారు, కెఫే పెడుతున్నారు. సో యూనిక్నెస్ ఏంటి, మా కాఫీస్ ఇండియన్ కాఫీస్ ఎట్లా ప్రమోట్ చేయాలని చెప్పి మేము ఈ కెఫే పెట్టాం అనమాట. సో ఇక్కడ మీరే రోస్ట్ అవన్నీ మీరే చేస్తుంటారా? రోస్టింగ్ అంతా నేనే చూసుకుంటాను ఇక్కడ. ఓకే. సో అది ఎలా చేస్తారో ఒకసారి మాకు చూపిస్తారా? ప్లీజ్ కమ్. ఓకే టోనీ గారు, ఇదేనా రోస్టర్? ఇదే ప్రొబాట్ రోస్టర్ అని జర్మనీ నుంచి మేము తెప్పించాం అన్నమాట. జర్మనీ నుంచి? ఇట్స్ ది ఫస్ట్ ఆఫ్ ఇన్ హైదరాబాద్ కెఫే పాయింట్ ఆఫ్ వ్యూ లో. సో మనకి కాఫీ అనేది చాలా మంచిగా రోస్ట్ అవుతుంది, ప్రిసిషన్ తో రోస్ట్ అవుతుంది. సో ఇది రోస్ట్ అయ్యే ప్రాసెస్? ఇది రోస్ట్ అయిన కాఫీ బీన్స్. మనం గ్రీన్ బీన్స్ అనేది ఇలా ఉంటాయి అన్నమాట. గ్రీన్ బీన్స్ అనేవి ఇలా ఉంటాయి. అది మనం 2 kilos ఇందులో వేయంగానే మనం టెంపరేచర్ అది కంట్రోల్ చేసుకొని అది రోస్ట్ అయితే ఇందులో డ్రాప్ అవుతుంది. సో ఇదంతా టెంపరేచర్ కంట్రోల్, ఏ ప్రొఫైల్ లో మనం రోస్ట్ చేస్తున్నాం అనేది ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ మనం కంట్రోల్ చేయొచ్చు అన్నమాట ఈ ఏరియాలో. సో ఇది దీని మళ్ళీ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఇది అయినంటేనే మనం కాఫీ బీన్స్ ఇక్కడ రోస్ట్ అయినంటే కూల్ చేస్తాం. కూల్ ఇది ఆల్రెడీ కూల్ అయి ఉంది అనుకుంటా, రోస్ట్ అయిపోయి కూల్ అయిపోయాయి. ఓకే. గ్రీన్ పీస్ కాఫీ నట్స్ ఇవి. సో ఇవి ఇలా ఉన్నాయి. దీన్ని రోస్ట్ చేసిన తర్వాత ఇలా డార్క్ అయిపోతాయి. కాఫీ పర్ఫెక్ట్ కాఫీ కలర్ అన్నమాట. కాఫీ కలర్. అవును. ఓకే. సో ఇవి కూడా బాగా రోస్ట్ అయిన తర్వాత ఇవి కూడా చాలా కూల్ అయిపోవాలి, నార్మల్ టెంపరేచర్కి వచ్చేయాలి. ఇవి ఆల్మోస్ట్ నార్మల్ టెంపరేచర్లో ఉన్నాయి. సో దీన్ని ఇప్పుడు మీరు పౌడర్ మేము పౌడర్ చేసి దీని నుంచి మనం కాఫీ బేస్డ్ రోజ్ కాఫీస్ కానీ ఎలా చేస్తాం అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఓకే. టోనీ గారు, మీరు ఇది జర్మన్ నుంచి తెప్పించానని అన్నారు కదా, దీని కాస్ట్ అక్కడ నుండి ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోవడానికి ఎలా? దీని కాస్ట్ అరౌండ్ మనకి ఇన్ఫ్లేషన్ అన్ని కలిపి 30 lakhs వరకు అయ్యింది. ఇన్స్టలేషన్ తో కలిపి 30 lakhs వరకు, సర్వీసింగ్ అన్ని కలిపి 30 lakhs, ట్రాన్స్పోర్ట్ అన్ని కలిపి 30 lakhs వరకు అయింది. మనకి బెంగళూరులో వాళ్ళది హెడ్ ఆఫీస్ ఉంది, వేరే అక్కడ వాళ్ళు అసెంబుల్ చేసి మనకి పంపిస్తారు. పార్ట్స్ అన్ని జర్మనీ నుంచి వస్తాయి అన్నమాట. సో మళ్ళీ వాళ్ళే వచ్చి ఇక్కడ అన్ని ఇన్స్టాల్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి మనకి ట్రైనింగ్ కూడా ఇచ్చి వెళ్తారు అన్నమాట. ఎనీ సర్వీసెస్ మళ్ళీ వాళ్ళని కాంటాక్ట్ అయితే మళ్ళీ వాళ్ళు ఎవ్రీ 3 to 6 months సర్వీసింగ్ కూడా చేస్తారు. ఎంత ఎక్స్పెన్సివ్ కాబట్టి వాళ్ళ కంపెనీ వాళ్ళే వచ్చి మనకి సర్వీస్ చేసి మళ్ళీ సర్టిఫికేట్ ఇచ్చి వెళ్తారు అన్నమాట. ఐ థింక్ మన హైదరాబాద్ లోనే ఫస్ట్ అనుకుంటా ఇది. ప్రొబాట్ కెఫే పాయింట్ ఆఫ్ లో ప్రొబాట్ మనం ఫస్ట్ పెట్టాము. అది చాలా మంచి థాట్ అండి, చాలా ఫ్రెష్ గా కూడా ఉంటుంది కదా, మొత్తం మంచి స్మెల్, మంచి అరోమా కూడా మనకి ఫ్రెష్నెస్ వస్తుంది
అన్నమాట. అవును, అవును. సో కస్టమర్స్ వచ్చినప్పుడు కూడా ఇది రోస్ట్ అయినప్పుడు వాళ్ళకి స్మెల్ వస్తుంది. సో చాలా హ్యాపీగా ఒక యాక్టివ్ నెస్ వచ్చేస్తుంది. అంటే స్మెల్ కూడా మనకి కాఫీ స్మెల్ చేయగానే ఒక డల్ మూడ్ సడన్ గా స్ట్రాంగ్ అయిపోతుంది అన్నమాట. మనం డల్ గా ఉన్నప్పుడే యాక్టివ్ అవడానికి ఒక కాఫీ తాగుతాము, బట్ ఆ కాఫీ ఆ అరోమా అది అంతా కూడా మనం తాగక ముందే ఒక మంచి పీస్ఫుల్ మూమెంట్ వచ్చేస్తుంది అన్నమాట cafe లో. అది. రైట్. ఇది నెక్స్ట్ ప్రాసెస్. నెక్స్ట్ రండి నేను చూపిస్తాను. ఓకే. ఈ రోస్టర్ నుంచి బయట రాగానే మనకి వాల్ కి చూసారు కదా, ఇవన్నీ కూడా చాలా అట్రాక్టివ్ గా ఉన్నాయి. ఏంటి టోనీ గారు ఇవన్నీ? ఇవన్నీ ఏంటంటే మనకి ఇండియాలో దొరికిన కాఫీ వెరైటీస్ అన్నమాట. మనకి ఇండియాలో చాలా చోట్ల కర్ణాటక, ఆంధ్ర, ఒడిస్సా నుంచి మనకి కాఫీ బీన్స్ వస్తాయి. మనం ఎక్కడెక్కడి నుంచి కాఫీ బీన్స్ తెచ్చేది అనేది ఇవి మనం ఫ్రేమ్స్ కట్టి చూపించడానికి కస్టమర్స్ కి పెట్టాం అన్నమాట. అరకు వ్యాలీ, అరకు నుంచి మనకి వస్తుంది. తర్వాత మాన్సూన్ మలబార్, మైసూర్ నగెట్స్ అనేవి ఇండియా స్పెషల్ కాఫీస్ అన్నమాట. అవన్నీ మనం ఇండియాలో దొరికింది మనం ప్రమోట్ చేయాలని ఈ స్పెసిఫిక్ ఇలాగా మనం చేయించాం అన్నమాట. సో మనకి ఇండియాలో ఎక్కడెక్కడ కాఫీ వెరైటీస్ అన్నవి ఒక క్వాలిటీ తోటి కూడిన ఈ కాఫీ గింజలు మనకి ఎక్కడ దొరుకుతాయి, ఎక్కడ నుండి వీళ్ళు కలెక్ట్ చేస్తారు అన్న దానికి ఒక ఫ్రేమ్ రూపంలో మనకి ఇక్కడ పెట్టారు. అవి కూడా చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనకు మనం ఇప్పుడు నీలగిరీస్, షెవాయ్, తర్వాత కోరాపుట్ అంటే ఒడిస్సాలో ఉంది. సో మనం స్టేట్ వైజ్ ఏ స్టేట్ లో ఏ వెరైటీ దొరుకుతుంది అంటే స్టేట్ మ్యాప్స్ తయారు చేయించి దానికి ఫ్రేమ్స్ పెట్టాం అన్నమాట. చాలా బాగుందండి. అంటే ఒక్కొక్క కాఫీ ఒక్కొక్క ఏరియా నుంచి చాలా డిఫరెంట్ గా ఉంటుంది టేస్ట్. అంటే మీరు ఇక్కడ ఇప్పుడు సర్వ్ చేసేది కూడా మాకు పలానా కాఫీ కావాలి అని అంటే అలానే సర్వ్ చేస్తాం. మేము నాకు వయనాడు కేరళ కాఫీ కావాలి అంటే ఆ పర్టికులర్ కాఫీ రోస్ట్ చేసింది మీకు కాఫీ చేసి ఇస్తాం అన్నమాట. ఓకే. సో మనం ఎప్పుడైనా ఎటైనా వెళ్ళినప్పుడు మాత్రమే మనకు అక్కడ స్పెషల్గా దొరుకుతుంది. కానీ ఇప్పుడు మన ఇండియాలో దొరికే స్పెషల్ కాఫీస్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఒక్క దగ్గరే దొరుకుతాయి. ఇక్కడికి వచ్చి మీకు ఏ స్టేట్ కాఫీ కావాలి అనేది ఆర్డర్ ఇస్తే చాలు, ఇలా చిటికలో మనకు రెడీ వచ్చేస్తాయి. ఓకే. సో ఇప్పుడు నేను మీకు కాఫీ సమోసా, కాఫీ గులాబ్ జామున్ టేస్టింగ్ చూపిస్తాను. తర్వాత కాఫీ బేస్డ్ ఐస్డ్ కాఫీస్ కానీ అలాంటివి కొన్ని చేస్తారు, అది మీరు చూద్దరు కానీ. ఓకే. సో ఇప్పుడు రోస్ట్ అయిన బీన్స్ మనం ఇక్కడ తీసుకుంటున్నాం అనమాట. 1 గ్రామ్ ర్యాండమ్గా కొంచెం తీసుకెళ్తున్నాను. సో ఇప్పుడు ఈ బీన్స్ మనం అక్కడ ఎలాగ గ్రైండ్ చేస్తాం, దాని నుంచి కాఫీ ఎలా చేస్తామో నేను చాలా సాఫ్ట్గా, నార్మల్ గులాబ్ జామున్ కన్నా ఎక్స్ట్రాడినరీ ఉంది, చాలా బాగుంది. అండ్ వీళ్ళు వచ్చే ప్రతి కస్టమర్కి దీని టేస్ట్ కంపల్సరీ చూపించాలి అనేసి కాంప్లిమెంటరీ కూడా ఇస్తున్నారంట.
అంటే ఏంటంటే చాలామంది ఎలా ఉంటుందో ఏమో అని డౌట్‌తో ఉంటారు కదా! సో, అలాంటి డౌట్ ఏం లేకుండా ప్రతి ఒక్కళ్ళు దీన్ని టేస్ట్ చేయాలి అన్న ఉద్దేశంతోటి వాళ్ళు చెప్తున్నారు. మొత్తం కాఫీ ఫ్లేవర్ లేకున్నా లైట్ కాఫీ ఫ్లేవర్ తోటి స్వీట్ కూడా ఓవర్ స్వీట్ లేకుండా చాలా బాగుంది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా టేస్ట్ చేయండి. సూపర్ ఉంది డిష్ అయితే. సో వీళ్ళ దగ్గర కాఫీ ఇంక్లూడెడ్ ఐటమ్సే కాదండి, కాఫీ లేకున్నా కూడా చాలా వెరైటీ ఉన్నాయి. సో ఇప్పుడైతే నేను కాఫీ సమోసా అంట, సో కార్న్ సమోసా, ఆనియన్ సమోసా ఇలా వెరైటీ చూసాం. కానీ ఈ కాఫీ సమోసా ఏంటో చూడడానికైతే లోపల జ్యూసీ లాగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇది స్వీటా హాట్ అని అనుకున్నాం, స్వీటే. ఒక కాజా తింటాం కదా ఆ ఫ్లేవర్లో ఉంది, బట్ దీంట్లో కాఫీ ఫ్లేవర్ అన్నది ఎక్స్ట్రా ఉంది. చాలా బాగుంది. స్వీట్స్ ఇష్టపడే వాళ్ళు అయితే అస్సలు వదులుకోకండి. కాఫీ సమోసా చాలా బాగుంది, టేస్ట్ చేయండి. అన్నీ బాగున్నాయని అంటుంది, నిజమేనా అనుకోకండి, సీరియస్లీ చెప్తున్నా, చాలా బాగుంది. ప్రతి ఒక్కరు రండి చికా కేఫ్లో. ప్రతి ఒక్క ఐటమ్ కూడా మనం టేస్ట్ చేసే విధంగానే ఉన్నాయి. నాకైతే కాఫీ గులాబ్ జామున్ తర్వాత కాఫీ సమోసా నా ఫేవరెట్ అయిపోయింది, చాలా బాగుంది. సో దీంట్లో కాఫీ ప్లస్ కోవా రెండు మిక్స్ చేశారంట, కాఫీ కోవా సమోసా. సో కోవా ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరు. సో నేను చూపిస్తున్నా మీకు లోపల ఏముంది అని. సో చూసారా, స్టఫ్ కూడా కోవా విత్ కాఫీ. సో ఇంకా ఎక్స్ట్రా మనకి సిరప్ లాగా ఏమన్నా కావాలన్నా కూడా వీళ్ళు ఇస్తారు. సో ఈ సిరప్తో ఇంకా కొద్దిగా స్వీట్నెస్ పెంచేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా బాగుందండి, నేను చెప్పడం కాదు. సో మీరు కూడా రండి, ఒకసారి వచ్చి టేస్ట్ చేయండి. సూపర్గా ఉంది. కాఫీ కాంబినేషన్లో స్వీట్స్ ఏం బాగుంటాయి అనేసి అనుకునే వాళ్ళం, కానీ కాఫీ కాంబినేషన్లో చేసిన స్వీట్స్ కూడా చాలా టేస్టీగా ఉంటాయనేసి నాకైతే ఇక్కడికి వచ్చాక తెలుసండి. సో డెఫినెట్గా మీరు ఒకసారి వచ్చి ట్రై చేయండి. సో కాఫీ పౌడర్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన లిక్విడ్ ఇది. సో ఐస్ క్రీమ్ కూడా రెడీగా ఉంది. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ టైం కదా, లైట్గా వేసుకొని టేస్ట్ చేద్దాం. కాఫీ ఐస్ క్రీమ్ రియల్లీ చాలా సూపర్గా ఉంది. కాఫీ ఇష్టపడిన వాళ్ళు ఉండరు, ఐస్ క్రీమ్ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. కానీ ఈ రెండు కాంబినేషన్స్ ఒకేసారి తీసుకుంటే ఎలా ఉంటుంది అనేసి చాలామందికి డౌట్ ఉంటుంది. అస్సలు డౌట్ లేదు, చాలా సూపర్గా ఉంది. మీరు కూడా ఒకసారి రండి, ఈ చికాకు వచ్చి ఈ కాఫీ ఐస్ క్రీమ్ అనేది కంపల్సరీ టేస్ట్ చేయండి, చాలా బాగుంది. సో రోస్ట్ కాఫీస్లో మనం ఇంకొక ఐటెం చూడబోతున్నాం. ఇది రోజ్ లాటే ఐస్డ్ అంట. ఇందులో ఏమేమి ఉంటాయి, టేస్ట్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. కాఫీస్ ఇష్టపడే వాళ్ళు, ఆ ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు డెఫినెట్గా ట్రై చేస్తారు. అండ్ దీంట్లో వచ్చేసి మిల్క్ మేడ్ యాడ్ చేశారు. అండ్ దాని తర్వాత ఫుల్ ఫ్యాటీ మిల్క్ అండి, ఇవి ఫుల్ ఫ్యాటీ మిల్క్ అంటున్నారు. అలాగని ఫుల్ ఫ్యాట్ అంటే మళ్ళీ అయిపోతామని భయపడకండి. ఎప్పుడో ఒక్కసారి జీవితంలో ఒక్కసారి టేస్ట్ చేస్తే కదా ఆ రుచి ఎలా ఉంటుందని తెలిసేది. సో నాకైతే బాగా నచ్చింది. డిఫరెంట్ టేస్ట్లు, డ్రింక్స్ ఇష్టపడే వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడికి వస్తే, ఇది శాంపుల్ మాత్రమే, 1 or 2 శాంపుల్స్ మాత్రమే. ఇవి కాకుండా ఇంకా వీళ్ళ దగ్గర చాలా ఉన్నాయి. ఇంకా ఏ ఐటమ్స్ ఉన్నాయి ఏంటి అనేది కూడా మీకు ఒకసారి నేను మెనూ చూపిస్తాను. చూసిన తర్వాత మీరు కంపల్సరీ కూడా ఇక్కడికి రావాలి అనేసి, ఫ్రెండ్స్తో వస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరికైనా సరే వచ్చారంటే మాత్రం డెఫినెట్గా మీరు ప్రతి ఒక్కటి టేస్ట్ చేసే విధంగా ఉంటుంది. సో కాఫీ బేస్డే కాదండి, కాఫీ లేకున్నా కూడా ఫ్రెష్ ఫ్రూట్స్ తోటి చేసినటువంటి కొన్ని ఐటమ్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు మనము ఆరెంజ్ డేల్ అనే ఐటమ్ మనమైతే ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నాం. మామూలుగా మనం ఏదైనా ఆరెంజ్ ఫ్లేవర్ రావడానికి వాడే ఫ్లేవర్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది, తెలిసిపోతుంది. సో దీంట్లో ఎటువంటి ఫ్లేవర్ యాడ్ లేదు, కంప్లీట్ ఇది ఆరెంజ్ ఫ్రూట్తోనే తయారు చేశారు. ఆ పల్ప్ కూడా ఇది ఫ్రీజ్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని గ్రైండ్ చేసి మిక్సీ చేసి దీన్ని ఒక ఐస్ క్రీమ్ లాగా చేశారు. చాలా బాగుంది, పుల్ల పుల్లగా
తీయ తీయగా కూల్గా చాలా బాగుంది. మన ముందర ఇంకొక డ్రింక్ రెడీగా ఉంది. ఇది బ్లూ ఐస్ టీ అంట. సో ఇందులో మనకి బ్లూ కలర్ కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా శంకు పూలు, అందరికీ ఐడియా ఉంటుంది. సో హెల్దీ డ్రింక్ అనమాట ఇది చాలా. అండ్ ఇందులో ఈ కలర్ కనపడుతుంది, ఇది ఎటువంటి యాడెడ్ కలర్ కాదు అండ్ యాడెడ్ ఫ్లేవర్స్ ఏవి ఉండవు, అన్నీ కూడా న్యాచురల్ ఉంటుంది. ఇది ఆ ఫ్లేవర్ నుండి తీసినటువంటి కలరే, ఆ ఫ్లేవర్ కూడా సేమ్ దాని నుంచి ఎలా అయితే వస్తుందో న్యాచురల్ అలానే ఉంటుంది. సో దీని టేస్ట్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. చాలా బాగున్నాయి. ఇక్కడ ఓన్లీ ఈ ఫ్లేవర్ మాత్రమే కాదండి, చాలా రకాల న్యాచురల్ ఫ్లేవర్ తోటి మనకి ఇక్కడ డ్రింక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఒక్కసారి విజిట్ అవ్వండి. నేను చెప్పడం ఎందుకు, మీకు ఇక్కడ బోల్డ్ అండ్ ఐటమ్స్ కనిపిస్తాయి. ఓకే రైట్, ఇక్కడ ఓన్లీ కాఫీ బేస్డ్ అండ్ డ్రింక్స్ ఇవే కాకుండా లంచ్ అండ్ డిన్నర్ కూడా ఇక్కడ మనము ఇక్కడ చేయొచ్చు అండి, అవైలబుల్ కూడా ఉంది. అయితే ఇప్పుడు మనకి ఇక్కడ ఒక స్పెషల్ డిషెస్ అయితే 4 ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి పిజ్జాలో స్పెషల్ ఏముందని అనుకుంటున్నారా? వెస్ట్రన్లో మన ఇండియన్ టేస్ట్ మిక్స్ అయితే ఆ యూనిక్ టేస్ట్ సూపర్గా ఉంటుంది. అందులో ఆ స్పెషాలిటీ ఏంటి అంటే కారప్పొడి. సో కారప్పొడిలో ఏముందని అనుకుంటున్నారా? ఇది కందిపొడి పిజ్జా మీద డౌట్ వస్తుంది కదా, సో నాకు కూడా అదే ఉంది. ఆ టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దాం. చికెన్ పిజ్జా మీద కందిపొడి, అండ్ వీళ్ళు స్పెషల్గా తయారు చేసినటువంటి కందిపొడి ఇది. మనం ఇంట్లో చేసుకునేటట్టు వంటిదే కానీ కాస్త డిఫరెంట్ రెసిపీ ఉంటుంది, వాళ్ళ స్పెషాలిటీ చూపించుకోవాలి కదా మరి. సో ఇది అప్లై చేసిన తర్వాత దీని టేస్ట్ ఎలా ఉంటుంది అన్నది చూద్దాం. ఆల్రెడీ వేశారు బట్ ఇంకొకసారి. చికెన్ పిజ్జా ఇది, సో డిఫరెంట్గా ఉంది కదా చికెన్ పిజ్జా మీద కందిపొడి అన్నది. చాలా బాగుంది. పిజ్జా మీద కందిపొడి ఏంటి అని అనుకున్నా, టేస్ట్ అయితే చాలా బాగుంది. స్పైసీగా ఉంది. పిజ్జా మీద ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంది. యాజ్ యూజువల్గా మనకు పిజ్జా ఎలా ఉంటుందో అలానే కాస్త స్పెషల్ స్పైసెస్ అన్న దాంట్లో మనం ఈ కందిపొడిని యాడ్ చేసుకుంటే చాలా బాగుంది. మనం మామూలుగా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఇవి వాడుతూ ఉంటాం కదా, దాని బదులు ఇది అప్లై చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మటన్ గీ రోస్ట్ దోశ అంట. సో మన ఇండియాకి వచ్చేసరికి రకరకాల చోట్ల రకరకాల టేస్ట్లు అనేవి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. సో ఇది చట్నీతో పని కూడా లేదు, ఆల్రెడీ అందులో ఉన్న మటన్ రోస్టే చాలా బాగుంది. మటన్ గీ రోస్ట్ దోశ చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకొక ఐటమ్ ఉంది, అది కూడా ట్రై చేద్దాం. అఫ్ కోర్స్ వీళ్ళ దగ్గర అన్నీ చాలా టేస్టీగా ఉన్నాయి, బట్ మీకోసం టేస్ట్ చేసి చెప్తాను. ఈ మధ్య కాంటినెంటల్ డిషెస్ కూడా చాలా ఇష్టపడుతున్నారు మన ఎస్పెషల్లీ హైదరాబాద్లో చాలా ఫేమస్ అయిపోతూ ఉన్నాయి. సో అలాంటి వాళ్ళకి చాలా నచ్చుతుంది ఇక్కడ ఉన్న ఈ ఫుడ్ అయితే చాలా బాగుంది. ఈ వైట్ సాస్ అన్నది క్రీమ్ అన్నది చాలా బాగుందండి. ఇది చీజ్ అండి, ఇది చీజ్ కంప్లీట్ చీజ్. ఓకే, చాలా దీంట్లో మళ్ళీ ఆలివ్ సీడ్స్ అండ్ కొత్తిమీర గార్నిష్. చూడడానికే కాదు తినడానికి కూడా చాలా బాగుంది. సో దీని కాంబినేషన్ గార్లిక్ బ్రెడ్. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా కాంటినెంటల్ టేస్ట్ కోసం వెతికి మరీ ఆర్డర్ ఇస్తూ ఉంటాం. సో ఇక్కడికి వస్తే వెతకాల్సిన అవసరం లేదు. వీళ్ళ దగ్గర 35 మెంబర్స్ చెఫ్స్ ఉన్నారంట. సో వాళ్ళు మీకు ఏ విధమైన టేస్ట్ కావాలి అన్నా, మన ఇండియాలోనే కాదు అవుట్ ఆఫ్ కంట్రీ కూడా ఏ విధమైన టేస్ట్ కావాలి అన్నా కూడా వీళ్ళు చేసి పెట్టగలరు ఇమ్మీడియట్గా. సో మనం ఇక్కడికి వచ్చి
షూట్ చేసే టైంలోనే వితిన్ హాఫ్ అన్ అవర్లో మనకి ఇన్ని వెరైటీస్ చేసేస్తారు. సో మీరు ఇక్కడికి వస్తే డెఫినెట్లుగా మంచి భోజన ప్రియులకి ఇది మంచి స్పాట్ అండి. ఇది దొన్నె బిర్యానీ. డోనే బిర్యానీ మా సో ట్రెడిషనల్గా కనిపిస్తుంది చూడ్డానికి కూడా. మనకు ఇక్కడ బనానా లీఫ్ దాని మీద ఈ దొన్నె బిర్యానీ అట్రాక్టివ్గా ఉంది చూడ్డానికి కూడా. అయితే టోనీ గారు, దొన్నె బిర్యానీ మనకు హైదరాబాద్లో చాలా చోట్ల దొరుకుతుంది కదా, మరి దీని స్పెషాలిటీ ఏంటి? దీని స్పెషాలిటీ ఏంటంటే మనం ఆథెంటిక్గా చేసిన బిర్యానీ. ఇప్పుడు మనకి ఎలాగో మన కర్ణాటక స్టైల్ ఆఫ్ ఉంది, అన్ని బిర్యానీలు దొరుకుతున్నాయి కాబట్టి డొన్నే అనేది వెజ్ నాన్ వెజ్ కొంచెం చోట్ల దొరకట్లేదు, దాని గురించి మేము ఇంట్రడ్యూస్ చేసాము అన్నమాట. ఓకే, వై నాట్ దొన్నె బిర్యానీ అన్నట్టు. సో ఇక్కడ అది కూడా దొరుకుతుంది. సోల్డ్ ఐటమ్, సెకండ్ మోస్ట్ ఆఫ్టర్ కాఫీలో స్పెషల్ సిగ్నేచర్ కోల్డ్ కాఫీ తర్వాత సెకండ్ మోస్ట్ సోల్డ్ ఐటమ్ ఇస్ దొన్నె బిర్యానీ. ఓకే, సో అంటే కంపల్సరీ మనం టేస్ట్ చేయాల్సిందే, ఎందుకంటే ఇక్కడ కాఫీ తర్వాత ఎక్కువగా సోల్డ్ అయ్యేది దొన్నె బిర్యానీ అంట. సో చాలా మందికి ఇష్టం, అంటే చాలా మంది ఇష్టపడ్డారు అంటే మనం కూడా ఒకసారి టేస్ట్ చేయాల్సిందే. బిర్యానీ అంటే ఎక్కడైనా ఎక్కువ మసాలాలు, ఎక్కువ స్పైసీ అలా ఉంటుంది, కానీ ఇక్కడ ఓవర్ స్పైస్ లేదు అండ్ ఎక్కువ మసాలాలు కూడా యూజ్ చేసినట్టు లేదు కదా. అంతా కూడా లైట్ స్పైస్ ఉంది, చాలా బాగుంది. అండ్ చికెన్ కూడా జ్యూసీ జ్యూసీ ఉంది. దీని కాంబినేషన్ ఏంటండి? రైతా అండ్ వెజిటబుల్ సాలన్, మనకి రోస్టెడ్ పెప్పర్స్ ఉంటాయి కదా, మన క్యాప్సికమ్ టమాటో రోస్ట్ చేసి దాన్ని పేస్ట్ చేసిన గ్రేవీ అన్నమాట. ఓకే, సో మనకు మామూలుగా దొరికే ఈ మిర్చి గ్రేవీ అలా కాకుండా ఇది స్పెషల్ గా చేస్తారు. ఓహో, కాంబినేషన్ అన్నమాట. సో ఇది క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్ తోటి చేసిన టమాటో రోస్ట్ చేసి పాన్ పైన. ఓకే, సో ఈ కాంబినేషన్ లో ఒకసారి పీనట్స్, వేరుశనగకాయలు వేసి చేసిన గ్రేవీ అన్నమాట. ఓకే, పీనట్, రెడ్ క్యాప్సికమ్ అండ్ టమాటో ఈ మూడు వేసి చేశారంట. ఇది బేసిక్గా మనకు దొన్నె బిర్యానీ అన్నది ఈ మధ్య వినపడుతుంది కదా, ఇది ఎక్కడి ఫుడ్ అండి? ఇది కర్ణాటక స్టైల్ అక్కడ చేసే బిర్యానీ. మనకి హైదరాబాద్ లో ఎక్కడ ఆఫ్ఘనీ ఈ ఇంపార్టెంట్, ఇక్కడ కర్ణాటకలో ఈ స్టైల్లో చేస్తారు. ఓకే, ఆ గ్రీన్ కలర్ అనేది మనకి ఇవి గ్రీన్ చిల్లీస్, తర్వాత కొత్తిమీర అన్ని గ్రైండ్ చేస్తారు పేస్ట్. సో కొత్తిమీర ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. అవును, సో గ్రీన్ చిల్లీ కన్నా మనకి కొత్తిమీర అండ్ కరివేపాకు ఫ్లేవర్స్ అయితే చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయి టోనీ గారు. ఇక్కడ మీరు చూపించిన 4 ఐటమ్స్ కూడా ఏది బెస్ట్ అంటే మాత్రం నేను చెప్పలేను, ఎందుకనంటే 4 సూపర్గా ఉన్నాయి. మన బేసిక్గా మనకు పిజ్జా అంటే అంతా వెస్ట్రన్ కంట్రీస్ అటు సైడ్ ఉంటుంది, దాంట్లో మళ్ళీ మన ఇండియన్ టేస్ట్ అనేది మిక్స్ చేయడం, ఆ స్పైస్ అన్నది అదొక స్పెషల్ టేస్ట్ వచ్చింది. అండ్ దొన్నె బిర్యానీ కావచ్చు, ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయండి. సో సూపర్గా ఉన్నాయి. ఒక మంచి కేఫ్కి వచ్చాం అండ్ ఇక్కడ మంచి మంచి ఐటమ్స్ అయితే టేస్ట్ చేసాము. మంచి ఫ్లేవర్ ఉన్నాయి, మంచి టేస్ట్ ఉన్నాయి అండ్ కాస్ట్ కూడా రీజనబుల్ ఉంటుంది కదా. మీరు కార్పొరేట్ లంచెస్ కూడా కావాలి బుకింగ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. ప్రీ బుకింగ్ చేసుకొని ఇంతమంది వస్తున్నామంటే మేము డెఫినెట్లీ పర్ ప్లేట్ అని అరేంజ్ చేస్తాం. ఓకే, మటన్ గీ రోస్ట్ దోశ అన్నారు కదా. దోశ అంటే మామూలుగా మనం మార్నింగ్ టైంలో తినే టిఫిన్స్ కదా, అంటే ఇక్కడ టిఫిన్స్ కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి. కూడా అవైలబుల్ ఉన్నాయి. మార్నింగ్ 8 o'clock వీఆర్ ఓపెన్, 8 నుంచి రాత్రి 11 వరకు అవైలబిలిటీ ఉన్నాయి. సో దోశ, ఇడ్లీ, స్టఫ్డ్ దోశ, స్టఫ్డ్ ఇడ్లీ లోపల మనకి మటన్ గ్రేవీ, ఇడ్లీ లోపల చికెన్, వెజ్ గ్రేవీస్తో మేము చేస్తాం ఇడ్లీస్. సో అది కర్ణాటక మధురై మీనాక్షి టెంపుల్ దగ్గర దొరికే ఈ వెరైటీ ఆఫ్ ఫుడ్స్ అన్నమాట. అవి ఇక్కడికి వచ్చి మేము చూపించాలని అవన్నీ ఇంట్రడ్యూస్ చేస్తాం. సో 8 o'clock యూ కెన్ కమ్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, యూ కెన్ హ్యావ్ అ ఫుల్ ఫ్లెడ్జ్డ్ వెజ్ టిఫిన్ అండ్ నాన్ వెజ్ టిఫిన్ ఏది కావాలన్నా అది కూడా వెరైటీస్ అండ్ హైజీనిక్లీ ప్రిపేర్డ్. చాలా హైజీనిక్ గా ఉన్నది ఫుడ్ కూడా, ప్లేస్ కూడా అండ్ టేస్ట్ కూడా చాలా బాగున్నదండి. ఎస్పెషల్లీ నాకైతే డ్రింక్స్ కార్ నుంచి ఒక్కటే అని చెప్పలేదు, ప్రతి ఒక్కటి కూడా చాలా టేస్టీగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్.